Watch full episodes on Jio Hotstar. నా బైసెప్స్ ఇప్పుడే పెరిగినట్టు అనిపిస్తోంది. యూడి అడ్డు తప్పుకో, అడ్డు తప్పుకో. సారీ పిల్లలు, మిమ్మల్ని అడగకుండా నేను ఇక్కడ తీసుకొచ్చేసాను. అదేంటంటే నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఏంటా ప్రాబ్లం? విషయం ఏంటంటే నాకు శివ హెల్ప్ కావాలి. ఈ ఫోటోని ఒకసారి చూడండి. శివ, అతను నీ డూప్లికేట్ బ్రదర్ లా ఉన్నాడు. నిన్ను భయపెట్టాలని నాకు ఇంటెన్షన్ లేదు. శివ, నాకు నా ప్లానెట్ కి మొత్తం మిల్కీ వేకి నీ సహాయం చాలా అవసరం. షూర్ అంకుల్, కానీ నేను కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. మీరెవరు, ఇంకా నేనెలా మీకు సహాయపడగలను? నాకే అర్థం కావడం లేదు. నేనే జీమాన్, నేను ఒక సైంటిస్ట్ ని. అంతేకాకుండా ఇతనే అలెక్స్, నా ప్లానెట్ సిప్రా యొక్క క్రౌన్ ప్రిన్స్. ఆయన శివలానే ఉన్నారు కదా చూడటానికి. నేను శివాని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. శివ అలెక్స్ లాగా ఉంటాడు, అందుకని తన హెల్ప్ నాకు కావాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అలెక్స్ ఈవిల్ అంకుల్ అలాక్స్ తన్ని కిడ్నాప్ చేశాడు. అప్పుడు అతను ఆ చోటుకి కింగ్ అయిపోవచ్చని, ఆ తర్వాత సెప్రాకి హైలీ పవర్ఫుల్ వెపన్స్ ని మిల్కీ వేని డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగించవచ్చని. ఓ, ఇప్పుడు నాకంతా అర్థమయ్యింది. మీరేం చెప్పాలనుకుంటున్నారంటే నేను ఆ ప్లేస్ లో ఉండి అతన్ని కింగ్ అవ్వకుండా అడ్డుకోవాలని. జస్ట్ ఇస్ ద టైం ని అలెక్స్ ని వెతికి ఈ సీప్రాకి కింగ్ అయిపోవాలి. శివ, నువ్వు మాకు సహాయం చేస్తావా? ఎస్ అంకుల్, ఖచ్చితంగా చేస్తాను. అలెక్స్ దొరుకుతాడో లేదో, జీబ్రా ప్లానెట్ కి కింగ్ ఖచ్చితంగా దొరుకుతాడు. ఇంకా అది ఎవరంటే అలాక్స్, అది నేనే. అలాక్స్, యువర్ గేమ్ ఇస్ అప్. ఆ బ్రేస్లెట్ ని ముట్టుకోవద్దు. నేను సెప్రాకి రైట్ఫుల్ కింగ్. అలెక్స్ ని వెతికి తీసుకొచ్చాను. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? వీడు అలెక్స్ కావడానికి అవకాశం లేదు. జెబ్రా సిటిజన్స్ కి తమ రాజు గురించి తెలుసుకునే పూర్తి అధికారం ఉంది కదా. నేను సందేహించింది కరెక్టే అయ్యింది. వీడు అలెక్స్ కాదు, వీడు ఒక ఇంపోస్టర్. వీడిని జైమనే ఇక్కడికి తీసుకొచ్చాడు, ఎందుకంటే అతను మన ప్లానెట్ ని కంట్రోల్ చేయడానికి. యూ విల్ హ్యావ్ టు పే ఫర్ దిస్. ఇంకా ఈ యూనివర్స్ కూడా నేనే కింగ్ అవ్వాలని భావిస్తోంది. లెట్స్ కంటిన్యూ ద సెలబ్రేషన్. శివ, ఇట్స్ ఆల్ ఓవర్. ఆ బ్రేస్లెట్ లో వెపన్స్ ని కంట్రోల్ చేసే పవర్ అందులో ఉంది. ఈ బ్రాస్లెట్ కి ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే తెల్లవరగానే మొదటి కిరణం దీని మీద పడ్డప్పుడు. అంటే నేను ఇంకా కాసేపు వెయిట్ చేసి తీరాలి. సో వెయిట్ చేస్తూనే మన సెలబ్రేషన్స్ ని మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు? అన్నా, ఇప్పుడు మిల్కీ వేకి ఏమవుతుంది? మనకి ఏం జరగబోతోంది? ఇలా చూడండి, ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్, మీరు చాలా పవర్ఫుల్, ఎంతో శక్తివంతులు. పైకిలే, Please, నన్ను వదలు, please. నన్ను వదలు. వదలమంటున్నానా? Please. తీసుకెళ్ళండి, వీని బయటికి తీసుకెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా బ్రాస్లెట్ ఏమైంది? వాడిని పట్టుకోండి, నా బ్రాస్లెట్. పరిగెత్తండి ఫ్రెండ్స్. రేవా, నువ్వు త్వరగా స్పేస్ షిప్ కి వెళ్ళి ఈ బ్రేస్లెట్ డూప్లికేట్ కాపీని రెడీ చేయి. సరే, త్వరగా మీరు వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు.
కానీ శివ దీని డూప్లికేట్ కాపీతో ఏం చేస్తాడు? ఇప్పుడు ఇక్కడ ఒక పోటీ జరగబోతోంది. అది కూడా ఒక సింహం ఒక చిన్న పిల్లోడితో జరగబోతోంది. ఆ చిన్న పిల్లోడు ఎవరంటే శివ. సిటిజన్స్, అలెక్స్ ని మోసం చేయాలనుకుంటే ఏం జరుగుతుందో ఈ రోజు మీరందరూ చూడబోతున్నారు. పోటీని ప్రారంభించండి. సింహాన్ని వదలండి. Oh no! బాగుంది, చాలా బాగుంది. ఆపండి, ఈ బ్రేస్లెట్ కోసమేగా ఇదంతా చేస్తున్నారు. మీకు ఇదేగా కావాలి. పోటీని ఆపండి. శభాష్, నువ్వు నీ ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి తప్పకుండా వస్తావని నాకు తెలుసు. దాన్ని ఇవ్వు. నేను మిల్కీ వేకి కింగ్ అవ్వడాన్ని ఇప్పుడు ఎవరు ఆపలేరు. ఇంకా ఈ జర్నీ ప్రారంభాన్ని నేను అలెక్స్ ని నా దారి నుంచి పూర్తిగా తప్పించి ప్రారంభించబోతున్నాను. అలెక్స్ ని కిడ్నాప్ చేసింది నేనే. ఇది నా ఆటోమేటిక్ మిసైల్. ఆ స్పేస్ షిప్ ని డిస్ట్రాయ్ చేసేస్తాను. అందులోనే నేను అలెక్స్ ని బందీగా ఉంచాను. జెట్ బూట్స్ యాక్టివేట్. Alex! శివ! ఇప్పుడు నేను కింగ్ అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు మళ్ళీ వచ్చేసావా? మీరు దేన్నైతే ఒరిజినల్ బ్రేస్లెట్ అనుకుంటున్నారో అది డూప్లికేట్ అని తెలుసుకోండి. శివ, పట్టుకో. ఏం పర్వాలేదు, నేనేంటో ఇప్పుడే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ మిత్రమా. ఈ రోజు నీ వల్ల నా ప్లానెట్ చాలా సేఫ్ గా ఉంది. నువ్వే మా అందరిని వాళ్ళ దగ్గర నుంచి సేఫ్ గా కాపాడావు. శివ, నువ్వు ఇక్కడ లేకపోతే ఈ ప్లానెట్ ఏం వద్దో ఏంటో. థ్యాంక్ యూ శివ. ఫ్రెండ్షిప్ లో నో సారీ, నో థ్యాంక్ యూ. అర్థమైందా ఫ్రెండ్స్? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.